ద ఛాంపియన్ అనేది 2022లో వచ్చిన వార్ బ్యాక్డ్రాప్ ఫిలిం. ఈ వార్ బ్యాక్డ్రాప్ ఫిలిం మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వార్ జోన్, అంటే ఐ మీన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటారు. జర్మనీ క్రియేట్ చేసిన, అంటే మనుషుల్ని చంపడానికి అండ్ వాళ్ళతో వర్క్ చేయించుకోవడానికి క్రియేట్ చేసిన క్యాంప్స్ అనమాట. దాన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటారు. హోలోకాస్ట్ డిఫరెంట్, ఇందులో హోలోకాస్ట్ కూడా ఉంటుంది. ఇది మెయిన్గా వచ్చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరుగుతున్న ఒక స్టోరీ అనమాట. ద ఛాంపియన్ స్టోరీ మెయిన్గా వచ్చేసి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వేరే అంటే జూయిష్ పీపుల్ అందరినీ కూడా తెచ్చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో తెచ్చి వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళు వీక్ అయిపోతే వాళ్ళని చంపేయడం. దీంట్లో మన హీరో ఏంటిదంటే ఒక బాక్సర్ అనమాట. అతను బాక్సింగ్ కరెక్ట్ తెలిసిన ఒక పర్సన్ అనమాట. ఆ పర్సన్ కరెక్ట్ అంటే ఉన్న సోర్స్ని, అంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్లో మనకు ఫుడ్ కానీ వాటర్ కానీ పని చేయించుకోవడం కానీ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ తక్కువ అంటే వెరీ లెస్ అనమాట. దాన్ని హీరో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని, అంటే ఉన్నదాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని అండ్ అతని బాక్సింగ్ ఉన్న టెక్నిక్స్ని వాళ్ళు అంటే జర్మనీ పీపుల్ ఎవరైతే జర్మనీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా అంటే ఈ టెక్నిక్ వీడు చేసేది కరెక్ట్గా ఉందని చెప్పేసి వాళ్ళతో అంటే బాక్సింగ్ చేసి గెలుచుకొని అతను ఫుడ్ గెలుచుకుంటాడు. తర్వాత అందులో కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్న వాళ్ళ కొలీగ్స్ ఏవైతే ఉన్నారో, అంటే కొలీగ్స్ అంటే జాబ్ కాదు, అతని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అతనితో పాటు ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతను బాక్సింగ్ చేసి సంపాదించి తెచ్చిన ఫుడ్ని వాళ్ళకి ఇస్తూ ఎట్ ది సేమ్ టైం అంటే ఇతని బాక్సింగ్ పోటీ ఎట్లా ఉంటుందంటే అనదర్ లెవెల్ అనమాట. అస్సలు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో బతకడమే కష్టం. దాంతోపాటు హీరో అనేటోడు ఇంకా అసలు వర్క్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం బాక్సింగ్ నేర్చుకుంటూ ఉన్న ఫుడ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఇన్ఫ్యాక్ట్ అందరికంటే అతనికి ఉన్న లెవెల్లో సేవ్ చేస్తూ అంటే వేరే వాళ్ళకి పంచుతూ ఎట్లా అంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్లో హెడ్గా ఉన్న జర్మనీ పీపుల్ని ఎట్లా గెలిచిండు ఏందనేది ఈ స్టోరీ అనమాట. వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అంటే ఈ స్టోరీలో నాకు మెయిన్గా హార్ట్ టచింగ్ అనిపించింది ఏంటంటే అంత సర్కమ్స్టెన్స్లో కూడా అంటే మనం చాలామంది ఇప్పుడు కంప్లైంట్ ఏం చేస్తాం, అరే మంచి ప్రోటీన్ లేదు కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అని ఇలాంటి మనం ఏవేవో ఎక్సెప్షన్స్ అవి ఇస్తాం కదా. అంత కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉన్నప్పటికి కూడా అతని మెయిన్ హ్యాబిట్ ఏదైతే ఉందో బాక్సింగ్ అనేది, దాన్ని వదులుకోకుండా అతను ఎట్లా పర్ఫెక్ట్గా సర్వైవ్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి వాళ్ళు జర్మనీ పీపుల్ ఎవరైతే తీసుకెళ్ళి అక్కడ లాక్ చేసిరో వాళ్ళే అతని బాక్సింగ్ ద్వారా అతని ఫ్రీడమ్ ఎట్లా తెచ్చుకున్నాడు, ఎంత అంటే ఫైట్ అంటే ఓన్లీ ఫిజికల్గా కానీ మెంటల్గా కూడా వాళ్ళతో ఎట్లా ఫైట్ చేసిండు అండ్ ఎంత నాలెడ్జ్తో వాళ్ళతో ఫైట్ చేసిండు ఏందనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. అండ్ హైలీ సజెస్టెడ్ ఫిలిం అనమాట. ఐ థింక్ ఎక్కువ వార్ ఫిలిం చూసే వాళ్ళకైతే అసలు ఇక అది 100% ఇట్స్ గోస్ లెవెల్ అనమాట. ఆ లెవెల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు పర్సనల్గా ఐ లైక్ వార్ ఫిలిమ్స్ లాట్. ఇదైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై వార్ ఫిలిమ్స్ ఆన్లో చూసిన తర్వాత ఇట్ ప్లేస్డ్ అ వెరీ బిగ్ స్పాట్ అనమాట. అండ్ యూ విల్ ఆల్సో లైక్ ఇట్ ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూసిన తర్వాత చెప్పండి మీకు నచ్చిందా లేదని వచ్చి మరి కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.